చూడండి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు నీకెందుకు రాలేదని సిగ్గుపడ. ఏంది భయ్యా ఇది? అసలు ఎందుకు చెప్పండి అలా? ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు లంగోటియా సిగ్గుపడ. మోడల్ బోల్తే బేటా. అయ్యయ్యో ఓ క్రింజ్ రే. కింద కామెంట్ నేను సడన్ గా చూసి ఉప్పల్ బాలు అనుకున్నా. వీడియో కంటిన్యూ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ క్లోజ్ టు 1000 సబ్స్క్రైబర్స్. 1000 సబ్స్క్రైబర్స్ చేసేయండి. ఇద్దరు మాట్లాడుకొని మంచిగా నేను టికెట్ బుక్ చేస్తా. అక్కడ ఎక్కండి, ఇక్కడ దిగండి, రాగానే కారు ఉంటది, హోటల్ కి రండి, మంచిగా రెడీ కాండి, మంచి మేకప్ చేపిస్తా, సాంగ్ షూట్ ఉంటది, మంచి సాంగ్ అన్నమాట. మళ్ళా ఎమ్మటే వెళ్ళిపోండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఇద్దరికి, బాయ్. ఇక్కడ అదే వేసుకోవాలి మనం. నీకే డాన్స్ రాదు, నువ్వు ఇంకోరికి నేర్పిస్తావా? తెలియని ఫస్ట్ గుంటి నాగరాజు గారి డబ్బులు ఇచ్చేయండి, పొలం అమ్మిచ్చి మరి షార్ట్ ఫిలిం మూవీ తీస్తానని చెప్పి దొబ్బేశారంట. ఇప్పుడు బాపట్ల దుర్గాన్ని కూడా మోసం చేస్తారా? ఎవరిని వదిలిపెట్టరా? ఒక కూతురు అటు ఇటు కానాడుతుంటే వెళ్ళిపోయిందండి. ఏ పిల్లైనా మా కొంచెం ఇష్టపడిద్దండి వసీకరణగా మందులు కాకపోతే. మీరు దయచేసి దయించి అర్థం నచ్చలేదేమో నాకు నచ్చాడు, మీకు నచ్చలేదేమో నాకు నచ్చాడు మరి సేఫ్ గా నేను ఫీల్ అవుతున్నాను. తన జెన్యూనిటీ నాకు నచ్చింది. నేనున్న 15 డేస్ లో కాదు ఇప్పుడేమైందమ్మా? మమ్మీ వినండి, నేనున్న ఈ 15 డేస్ లో నన్ను ఎప్పుడు బాధించలేదు. కావాల్సిన తిండి పెట్టింది, ఎంతో ప్రేమగా చూసుకుంది, ఎప్పుడు బాధించలేదు నన్ను ఈ 15 రోజుల్లో. వేరే వాళ్ళకి వసపడి చేసుకుంటూ తప్పుగా చేసిద్దమ్మా మంచిది. ఒకటైతే చెప్పాలి, ఒకటే వార్నింగ్ ఇస్తాను. నన్ను కలవాలని చెప్పని ఏదో నన్ను కాంటాక్ట్ అవ్వాలని చెప్పని మాత్రం మైండ్ లో నుంచి తీసేసుకో. వీడియో ముందు మాట్లాడి ఏదేదో చెయ్యాలి అని మాత్రం చెయ్యకు. నీవు కోల్పోయింది ఒక 10% అయితే నేను కోల్పోయింది నా జీవితం మొత్తం. జీవితం బయట నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. అలాంటి సిచ్యువేషన్ లోకి నువ్వు నన్ను తీసుకెళ్లావు, ఒక ఊబిలోకి పడేసావు. ఇప్పుడు నా ఊబిలో నుంచి బయటికి రావడానికి ట్రై చేసిన, ఎందుకంటే తెలివి అనేది వచ్చింది నాకు. నువ్వు ఎలాంటివి, ఏం చేసావు, ఎలాంటి మాటలు చెప్పావు అని తెలుసుకున్నాను. కాబట్టి ఆ ఊబిలో నుంచి ఏంటి మెల్లగా రోపెక్కి రావాలని టైం పడుతుంది కదా, అలాగే నీకు కూడా చెప్తున్నాను. ఇంకొకసారి నా గురించి ఏ మీడియాలో అయినా సరే మాట్లాడినా నీకు మంచిగా ఉండదు. అలాగే నీకు తొందరలోనే ఒక రియాక్షన్ అనేది ఇస్తాను, దానికి వెయిట్ చేస్తూ ఉండు. ఇంకోసారి నా గురించి బ్యాడ్ గా మాట్లాడినా, తను ఎవరో తెలీదు, నా ఫ్యామిలీకి ఎంత చేశాను, నా ఫ్యామిలీకి కూడా నేను ఎంతో నీ వల్లే కేవలం నా ఫ్యామిలీకి నేను ఎంతో అన్యాయం చేసుకున్నాను. అర్థమైందా? సో నా జోలికి రాకు, అంతే. వస్తే మాత్రం మామూలుగా ఏంటిది? అట్లయితే మనోడి దగ్గర పవర్స్ ఉన్నాయి అనమాట, చెడగొట్టే పవర్స్. మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బట్టి అదే కదా. అప్పుడు ఆమె అలా రివర్స్ లో మాట్లాడి ఇప్పుడు మళ్ళీ ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలో డైట్ మెయింటైన్ చేస్తాను. అంటే తినేసి పొట్ట వచ్చేస్తే ఇంకేట్ చేసుకుంటాను. ఎలా? శనగపిండిలో పాలు కలుపుకొని రాసుకుంటాను, ముల్తాని మట్టి రాస్తాను. ఐస్ ఉంటాయి కదా, ఐస్ వాటర్ ఐస్ క్యూబ్స్ వేసి ఒక డిప్ చేస్తాను. మాకు స్కిన్ కేర్ ఏందో తెలుసా? ఇక్కడ శనగపిండి పూసుకుంటే ఇంట్లో వాళ్ళు తేడా 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 అన్నాడు చూస్తారు. ఒక 4 సార్లు రుద్దుకుంటే అబ్బా సోకులు పెరుగుతున్నాయి, వీడికి ఏదో అవుతుంది అని. కాబట్టి అన్ని మూసుకొని స్పెషల్ గా ఫేర్ అండ్ లవ్లీలు, ఫేర్ అండ్ హ్యాండ్సమ్లు పూసుకోకుండా సైలెంట్ ఉంటే అదే స్కిన్ కేర్. చెప్పవయ్యా. కార్తీక్ మాసం రాకుండానే మా ఫ్యామిలీ అంతా గార్డెన్ పార్టీ పెట్టేసుకున్నాం వనభోజనాలు తినడానికి. నేను చిట్టి బ్లాంకెట్ వేసేసాం, రమ్య ఏమో ఫుడ్ సర్దేస్తుంది. ఫుడ్ అన్నారు, క్యాన్లు ఉంటాయేమో అనుకున్నారు. సింపుల్ గా 4 అలకి పచ్చడి ప్యాకెట్లు, 2 సున్నుండ డబ్బాలు, కారపళ్ళు పట్టుకెళ్ళిపోయాం. అలా అదే కూరలు కూడా లేవు, ఓన్లీ సర్లే ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి ప్రమోషన్ వాళ్ళది. చూడండి బాపట్ల దుర్గా అమ్మ తోడు, నేను కూడా అలాగే అనుకున్నా.
1,00,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. వెనకాల ఉన్న ఆమె కాదు, వాడు కాదు. నేను ఏడుస్తలే. ఆనంద బాష్పాలు ఇవి. కానీ ఈ 1,00,000 మంది ఫాలోవర్స్ ఇంకెలా ఒక స్టోరీని చెప్తా. సేమ్ సేమ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది నన్ను యాంకర్ క్వశ్చన్ ఇస్ పర్సనల్. జైలు అనేది శ్రీకృష్ణుడి ప్లేస్ కాబట్టి నేను అలాగే భావించాను. అందులో అయితే నేను నేను ఆ ధ్యానంలో లీలమై ఉన్నాను కాబట్టి అంత ఫరక్ అనిపించలే. ఎందుకంటే మేము ఎక్కడున్నా ఒకటేలాగా భావిస్తాం. అంటే ప్రస్తుత పరిస్థితి చూడొచ్చు, శ్రీవర్షి ఇప్పటికే వెళ్ళిపోయింది. ఆ విషయంలో వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా జైల్లో జీవితం గడుపుతున్నారు. అంటే భవిష్యత్తులో శ్రీవర్షి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా? ఎక్కడికి వెళ్తున్నారు? నేనైతే ప్రజెంట్ అయితే కాశీ వెళ్తున్నాను. ఇక మీరు మిగతాది అడిగింది అయితే నేను దాని గురించి ఆలోచించదలుచుకోలేదు. అంత టైం వేస్ట్ కూడా చేయనని అనుకుంటున్నాను. మాతగా కూడా అందరు గౌరవించారు. కానీ శ్రీవర్షిని వచ్చిన తర్వాతనే మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో ఎట్లా ముందుకెళ్తారు? వాళ్ళు వచ్చిండ్లు వెళ్ళారంటే అది వాళ్ళ ఊహకు వదిలేస్తున్నాను. నేను వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మీరు ప్రస్తావించారు కాబట్టి మార్నింగ్ పని చేసింది. నేను ఉన్నంత వరకు అయితే ఆధ్యాత్మిక బాటలోనే ఉంటాను. అదే మీడియాలో నా గురించి మాట్లాడావు నీకుంది. వాట్ ఐ లెర్న్ ఫర్ ఎగ్జామ్, వాట్ ఐ రైట్ ఇన్ ఎగ్జామ్. రమణ నీ మీద నాకు రమణ నీవు లేకుండా నేను లేను. రమణ నీ మీద నాకు మనస. ఏదో గుర్తుపట్టారా మీరు? దియా ప్లీజ్ దియా చెప్తే అర్థం కదా దియా. Pasak the pasak. If you pasak the pasak, pasak pasaks you. I am not the pasak. I am kasak. చాలా 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 నా ఫస్ట్ వీడియో చూసుకుంటే నాకు ఎంత బాధేస్తుందో అంత బాధేస్తుంది. అంతే, అందరు ఫస్ట్ వీడియోలు అంతే కామెడీగానే ఉంటాయి. బాపట్ల దుర్గా కూడా వెళ్తుంది జిమ్ కి. మీరు ఎప్పుడు వెళ్తారు? ఇండియన్ ఫిజిక్ అనే కొత్తగా జిమ్ స్పేసియస్ గా అడ్వాన్స్డ్ మిషనరీతో ఉంటుంది. ఇక్కడ మంత్లీ ఫీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా, జిమ్ ప్రమోషన్ మెంబర్షిప్ కూడా పర్సనల్ ట్రైనింగ్ లాగా జిమ్ సేల్స్ ఆఫ్టర్ బాపట్ల దుర్గా రీల్ యూజ్ అవుతుంది. వెళ్ళిపోతారు. బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. బోత్ మెన్ అండ్ ఉమెన్ కి ఫీ అండ్ మెంబర్షిప్ కోసం. ఇఫ్ ఐ యామ్ ది న్యూస్ రిపోర్టర్, వదిలేసినట్టేనా? వదిలేసాను, ఫ్యామిలీ దగ్గరికి వచ్చాను, చాలా హ్యాపీగా ఉన్నాను. మరి అప్పుడు ఆయన తోడు పోయినావుగా, మీరు అది గలీజ్ మాట వచ్చింది ఫ్రెండ్స్ మధ్యలో చూసుకోకుండా. అది ముందు అలానే అనుకున్నారు, ఇప్పుడు మొత్తానికి చేంజ్ అయిపోయాడు మనోడు. గుంటి నాగరాజుకు ఉన్న పొలం మొత్తం అమ్మపిచ్చేసి బషీర్ మాస్టర్ సినిమా తీస్తా అని చెప్పి పాపం వ్యవసాయం చేసుకున్నట్టు ఆయనకి సోషల్ మీడియాలకు తెచ్చి ఆయనకు ఉన్న పొలం కూడా అమ్మపిచ్చేసి సినిమా తీస్తా అని ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ట్ వస్తే గుంటి నాగరాజుని రోడ్డు మీద వదిలేసిండు బషీర్ మాస్టర్. సినిమా చేస్తున్నా గుంటి నాగరాజు 3 కోట్లు కట్టాడు. అయ్యా బషీర్ మాస్టర్ 3 కోట్లు నాతో ఎలా నవ్వాడో పాప వీరా. డబ్బులన్నీ నీ చేతులు పెట్టినా ఇంకా ఎన్ని రోజులు ఆగాలయ్యా? నన్ను హీరో అంటివి. వెండి తెరపై నా అంబిషన్ అయ్యా, నా కోరిక వెండి తెరపై కనపడ. ఎన్నో పూసల నుంచి పొట్టి కడుపులోకి పలుగు వేసి పేగు పిగిలించుతున్నట్టు ఎన్నాడిరుగని నొప్పి ఎవరి ఆఫ్టర్ సింగర్ డాన్స్. ఇవన్నీ ఇప్పుడు రీల్సే కదా. జైల్లో వేసి సపరేట్ చేస్తారు కాబట్టి సరిపోయింది, లేదంటే కలిసే ఉండేటోళ్ళు. రే మళ్ళీ ఒక దరిద్రం పోయింది అనుకుంటే మళ్ళీ ఈ దరిద్రం మొదలైందరా. మళ్ళీ నాకు ఈడేవుడ్రా మళ్ళీ పూట గాడిద మోసం అమ్ముకొని నా కొడుకు లాగా ఉన్నాడు ఈడు మోహం. అసలు కొత్త కొత్త ఎడిటింగ్ చేస్తారేంట్రా మీరైనా? వీళ్ళందరికీ నేను నా మొగుడినారా తీసేంట్రా? ఈ బాధలు ఉన్నాయి అసలు. ఈ ఇల్లు నా కొడుకులు పక్కన పెడతారేంట్రా మరి నన్ను? మోనాలిసా పక్కన పెట్టినా బాగుండేది కదరా. కొద్దిగా కాకపోయినా కొద్దిగా అయినా చెప్తాను మనుషులకి వెళ్ళి మన గోళ మీద పిడకలు కొట్టుకునే నా కొడుకు లాగా ఉన్నాడు. బాపట్ల దుర్గానే కరెక్ట్. ఈ మందతో నేను అరవలేకపోతున్నా. వేటపాలెంలో గడియార స్తంభం కనిపించట్లేదంట. దుర్గా ఒకసారి ఏమైనా కొంచెం చూసి చెప్పవా అని అంటున్నారు.
ఏమన్నా లోయ అనుకుంటున్నారా? అలాంటి మాటలు మాట్లాడాననుకో నాకు అసలు కోపం వస్తే నా నోటికి ఎసింటి బూతులు వస్తాయి కూడా నాకే తెలియదు. అది అదే గుర్తుపట్టారా? అదేంది వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర లేరా వీళ్ళు? ఇలా ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, అసలెన్నో పెట్టుకున్నాను, దానికి అఘోరీని కూడా మోసం చేశారన్నమాట. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. వీడెవడు? గంగాధర్. వేర్ ఇస్ గంగాధర్? ఫస్ట్ బైక్ నడు భయ్యా. గంగాధర్ బి లైక్ అరే అది రా పిల్ల. ఎలా అంటే ఎస్టీస్ మా ఊరు వచ్చారు, వచ్చినప్పుడు ఒక హల్చల్ చేశారనమాట. బట్టలు లేకుండా ఉంటారు కదా, హల్చల్ చేశాడు. అలాగే మా బ్రదర్ ఆ సిచ్యువేషన్లో అంటే ఆ గొడవ జరుగుతున్న సిచ్యువేషన్ దగ్గర ఉన్నారు. నాకు కాల్ చేస్తే నేను అప్పుడు ఇంట్లోనే ఉన్నాను. ఇలా ఒక లేడీ అగోరి వచ్చింది, ఇలా హల్చల్ చేస్తుంది, బట్టలు వేయాలి అంట అని చెప్పానంటే వెళ్ళాను. అలాగే ఒక టవల్ అనేది కప్పాను, ఇంటికి వచ్చేసాను యాస్టీజ్ అంతే. వచ్చినప్పుడు టోల్గేట్ దగ్గర ఏదో కార్ రిపేర్ అని చెప్పని టోల్గేట్ దగ్గర ఆగిపోయాడు. అది కూడా మా అన్న కాల్ చేసి, మా అన్న అప్పుడు ఊరో లేడు, సూర్యాపేటలో ఉన్నాడు, నేను అవైలబుల్లో ఉన్నాను అనమాట. అప్పుడు నాకు కాల్ చేసి ఇలా వెళ్ళమ్మా ఏంటో చూడు అని చెప్పని అన్నారు. వెళ్ళాను, కార్ నిజంగానే రిపేర్ అయింది. అయితే మా ఇంట్లో ఒక కార్ రిపేర్ అయ్యేంత వరకు స్టే కోసం అని చెప్పని వచ్చారు. అలా షెల్టర్ ఇచ్చామన్నమాట. అంటే ఎన్ని రోజులు అంటే ఏ టైంలో ఇదంతా జరిగిందంటే అప్పుడే చూస్తుంటే స్కామ్ లాగానే ఉంది. లేదు, ఎటువంటి పరిచయం లేదు. తను ఎగ్జాక్ట్లీ మా ఇంటికి వచ్చింది ఎప్పుడు అంటే Jan 9th. ఎందుకంటే నేను అప్పుడు యాంకర్ గా చేస్తున్నా సుమన్ టీవీలో. మార్నింగ్ సంక్రాంతి సంబరాలు ఈవెంట్ చేసేసి మూవీకి వెళ్ళి అలా వస్తున్నప్పుడు మా అన్న కాల్ చేశాడు, అలా వెళ్ళి ఇంటికి తీసుకురావడం జరిగింది. సుమన్ టీవీలోనా? ఎప్పుడు భయ్యా ఏంది ఇది? మేము ఈ లోకంలోనే ఉన్నాగా, మాకు తెలియలేదు ఇవన్నీ. అఘోరి 2.0 అఘోరి ఉంటే చెప్పండి గైస్, మంచిగా నేను కూడా లైఫ్ సెట్ చేసుకుంటాను. వర్క్ ఇలాగా అఘోరి కావాలి కదా, నేనే అఘోరి సిద్ధంగా ఒక్కసారైనా నీకు గుర్తొస్తానా, ఒక్కసారైనా. అరే పక్కన అస్థిపంజరం ఉంది బ్రో. నన్ను ఎందుకు మోసం చేసేవారు? ముందు ఇలా ఉండేవాడు మనోడు, నిన్నెంతగా నమ్మాను. ఇప్పుడంతా గర్ల్స్ డ్రెస్సులు. నాకు బాగా గడ్డి తినిపించు. పెళ్ళి అంటే పెళ్లి గురించి నేను ఎత్తలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నన్ను ఫోర్స్ చేస్తాడు మ్యారేజ్ చేసుకుందామని చెప్పి. మ్యారేజ్ కూడా అయిపోయింది కదా. సో ఆ మాటలకి చేసుకుంటే ఇలా ఉంటుంది, మీ పేరెంట్స్ని కూడా మనం తెచ్చుకుని చూసుకుందాము, ఒక మంచి లైఫ్ అనేది ఉంటుంది మీకు. ఇప్పుడు నువ్వు నాతో వచ్చేసావు ఇలాగా, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళాక తలెత్తుకుని తిరగలేవు, నీకు సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం తప్ప వేరే ఛాన్స్ లేదు అని చెప్పని అన్నా అనమాట. పెళ్లి ఫోర్స్ చేసి మరి ఒప్పించాడు. అలాగే ఆ ఫోర్సింగ్ తోనే మ్యారేజ్ చేసుకున్నా. ఇష్టపడే చేసుకున్నారని చెప్పి అతను చెప్పిన పరిస్థితి. ఇష్టపడి అంటే కొంచెం ఇష్టం ఉంది, కొంచెం బలవంతం ఉంది. చెప్పి పెళ్లి చేసుకుంటే భారీగా ఉండాలని చెప్పి పెళ్లి చేసుకున్నారు, లేదంటే ఒక అఘోరిగా మీరు కూడా మారిపోయి అతనితో పాటు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు తిరగాలని చెప్పి పెళ్లి చేసుకున్నారు? ఏం చెప్పి భార్యగా ఉండాలని చెప్పి చేసుకున్నాడు. అఘోరిగా మారుస్తా అది ఇదని ఏం చెప్పలేను, భార్యగానే యాక్సెప్ట్ చేస్తాను నేను అని చెప్పాను. ఇది ఇంకో ప్రూఫ్ అమ్మాయిలకి చెప్రిగాళ్ళే నచ్చుతారు అన్నదానికి. కూడా మోసపోయాడు బ్రో. మనం ఎంత నీ ఆడియోలు కూడా బయటికి రావాలి. కింద షార్ట్ ఫిలిం పెళ్లి చేసుకుంటాను అడిగింది నువ్వు, పెళ్లి చేసుకోకుండా. అదే నాకు ఇదంతా ఏదో ఏదో ఉంది, షార్ట్ ఫిలిం అది ఇది, మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఉంది. దిట్ ఈస్ ఎ స్కామ్. బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ కు ఏమిచ్చిందని ఎవరైనా అడిగితే వాళ్లకు ఈ రీల్ షేర్ చేయండి. బాపట్ల దుర్గానిచ్చారు. కలర్ఫుల్ గానే ఉన్నారు కదా భర్త అఘోరి అందగాడు. ఒరిజినల్ కలరా? నల్ల బంగారం అనుకోండి. వెళ్ళే ముందు ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఫన్నీ మీమ్స్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.